సరే సైడ్ మీద సైడ్ అయిపోతారు చూడండి. సరే సరే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతిగాంచిన బిక్కవోలు శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలు 6వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఇవాళ ఆ కార్యక్రమాలని ఈ 6 రోజుల కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం తరఫున సంకల్పించడం, ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా పెద్దల పల్లి శ్రీనివాసరెడ్డి గారిని నియమించడం కూడా జరిగింది. మరి సభ్యులందరి సహకారంతో, గ్రామస్తుల సహకారంతో, చుట్టుపక్కల గ్రామస్తుల సహకారంతో పెద్ద ఎత్తున ఈ ఉత్సవాన్ని నిర్వహించాలి. ఎందుకంటే కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రసిద్ధి. ముఖ్యంగా సంతానం కలిగిన వాళ్ళు, పెళ్లి ఆలస్యమైన వాళ్ళు, వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి మొక్కుకొని ఆ స్వామివారి ఆశీస్సులతో వారికి శుభం జరిగే పరిస్థితి ఉంది. ఆ విధంగా చాళుక్యుల కాలం నుంచి ప్రాచుర్యం పొందిన ఆలయాన్ని ఇవాళ అభివృద్ధి చేయాలి, టెంపుల్ టూరిజంలో భాగంగా దాన్ని చేర్చాలనే ఆలోచనతో కూడా ముందుకు వెళ్ళడం జరుగుతోంది. ముఖ్యంగా బిక్కవోలులో ఏదైతే కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంతో పాటు లక్ష్మీ గణపతి ఆలయం కూడా చాలా పెద్ద ప్రాచుర్యం సంపాదించుకుంది. అదేవిధంగా క్షేత్రపాలకుడు లక్ష్మీనారాయణ స్వామి, అదేవిధంగా రాజరాజేశ్వరి దేవి కొలువై ఉన్నది. అదేవిధంగా పూర్వం చాళుక్యుల కాలంలో దాదాపు 108 శివాలయాలు బిక్కవోలులో చాళుక్యుల ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన సంగతి కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ కాలక్రమేణా అవి 4 శివాలయాల్లోకి రావడం, అవి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, గోలింగేశ్వర స్వామి ఆలయం ఏదో ఉందో ఆ ఆలయంలోనే ప్రతిష్ఠ జరగడం కూడా జరిగింది. అందువలన చాళుక్యుల కాలంలో బిక్కవోలుకున్న ప్రాశస్త్యాన్ని, పక్కనే ఉన్న మావిడాడుకున్న ప్రాశస్త్యాన్ని ఆధ్యాత్మికంగా దాన్ని మరలా పునరుజ్జీవింప చెయ్యాలనే ఒక ఆలోచనతో ఇవాళ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. తప్పనిసరిగా ఆ దిశగా కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 6 రోజుల పండుగని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అత్యంత పకడ్బందీగా ఆ కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు అందరికీ దర్శన సౌకర్యం కల్పించే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. దానికి ఉత్సవ కమిటీ సభ్యులు ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. తప్పనిసరిగా భక్తులందరికీ విజ్ఞప్తి చేసేది, మీరందరూ వచ్చి శ్రద్ధాశక్తులతో స్వామివారిని దర్శించుకొని వారి అనుగ్రహానికి ప్రాప్తి కావాలని మీ అందరినీ సవినయంగా కోరుకుంటూ సెలవు.